వివాదంపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఒక్కసారైనా గుండు కొట్టించుకున్నాడా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. సిట్ కాదు, సిబిఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. చంద్రబాబు మా మక్కెలు విరగొట్టడం కాదు. దళితులపై దాడులు చేసిన పంతం నానాజీ, రఘురామకృష్ణరాజు మక్కెలు విరగొట్టు. పార్టీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. చంద్రబాబుకి కుటుంబమైన దేవుడైన రాజకీయ కోసమే. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్న వారి మక్కెలు ఆయనే విరగొడతారు అని హెచ్చరించారు కొడాలి నాని. వెంకటేశ్వర స్వామి విశిష్టతను దెబ్బతీసిన చంద్రబాబుకి దేవుడే బుద్ధి చెప్తాడు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకునే దుర్బుద్ధి చంద్రబాబుది. ఏ ల్యాబ్ కూడా పశువుల కొవ్వు కలిసినట్టు నిర్ధారణ చేయలేదు. అనుమానాలు ఉన్నాయని, ఇంకా పరిశీలన చేయాలి అని రిపోర్ట్ ఇచ్చాయి. అన్నం తినేవాడు ఎవరో అంత విశిష్టత ఉన్న దేవుడిని రాజకీయాల్లోకి లాగడు. అంత ప్రతిష్ట కలిగిన గుడిని, అన్ని మహిమలు కలిగిన ఆ స్వామిని అన్నం తినేవాడు ఎవడైనా రాజకీయాల కోసం బజారుకు లాగుతాడా? చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తుడా? నాకు 50 ఏళ్లు. ఈ 50 ఏళ్లలో 45 సార్లు నేను తిరుపతి వెళ్లాను. 20 సార్లు గుండు కొట్టించుకున్నా. 15 సార్లు కాలినడకన తిరుమల వెళ్లా. ప్రతి ఏటా తిరుమల వెళతాను. చంద్రబాబు తిరుమల వెళ్లి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారు? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తలనీలాలు. మహిళా భక్తులు కూడా తిరుమల వెళ్లి గుండు చేయించుకుంటారు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారు? చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటున్నారు. జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టాలని అనుకుంటే డైరెక్ట్ గా రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని, మతాలను, కులాలను విచ్ఛిన్నం చేసి పెద్ద కుట్రగా దీన్ని మేము భావిస్తున్నామని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని. అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా. 20 సార్లు గుండు కొట్టించుకున్నా. 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని, మతాలని, కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. దీని